ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములు మహిమతో నింపుటకు అనుగ్రహించితివి, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. సజీవుడవైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదు నీలో, అనుదినము కృప పొంది ఆరాధించదు నిన్నే ఆనంద ధ్వనులతో. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందాం అండి. 1 సమూయేలు 26వ అధ్యాయం మనం చూసుకుందామండి. నీవు నాయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు నీ ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈ దినం వాగ్దానం అండి. నాయన నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన ఘనకార్యములు చేయటానికి కూడా పొందుకొని మనం విజయం పొందుతామని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు ప్రభా. ఈ మాటలను ప్రభా వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి వారి జీవితంలో వాళ్ళు ఏదైతే చేయటానికి పూనుకుంటున్నారో ఆ పట్ల ప్రభా ఘనకార్యములు చేయటానికి నీ కృప వాళ్ళకి దయచేయమని, సహాయం చేయమని నజరేడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.